మలాయ్ కర్రీయో మొగలాయ్ కర్రీయో ఐడియా లేదు కానీ ఇన్స్టాగ్రామ్లో ఎగ్ కర్రీ చూశాను. ఆయన ఇది చూసిన వెంటనే చేయాలి. ఎందుకు అనిపించింది అంటే అయినా ఎగ్జాక్ట్గా పేరైతే గుర్తులేదు కానీ ఆ మొగలాయ్ మటన్ గ్రేవీ అనేసి మా ఆయన ఒకసారి బయట తీసుకొచ్చాడు. టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. మాది కూడా మటన్ లేకంటే స్మూత్గా మెత్తగా మటన్ బాగా టేస్ట్ బాగా అనిపించింది అనమాట. వైట్ రైస్ లేకుండా బాగా సూపర్గా తిన్నాము. సో సేమ్ అలాగే టేస్ట్ ఉంటుంది, సేమ్ ఎగ్ కర్రీతో చేయొచ్చు అనేసి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చెప్పారు. సో సేమ్ టేస్ట్ వస్తుంది కదా అని శాస్ట్రీజ్ వాళ్ళు చెప్పినట్టు చేశా కానీ నాకైతే సేమ్ టేస్ట్ రాలేదు. ప్లస్ కొద్దిగా తినేటట్టన్న టేస్ట్ ఉందంటే పర్లేదు, తినచ్చు, ఓకే, ఒక నెక్స్ట్ టైం ట్రై చేయాలని అయితే నాకు లేదండి. ఒకసారికి ఇది అయిపోయింది, అటర్ ఫ్లాప్ అన్నట్టు నా ఫీలింగ్ వచ్చింది. కానీ మా ఆయన బాగా తిన్నారు, టేస్ట్ బాగుంది అని అంటున్నాడు. కారం లిమిట్లో ఉంది, ఉప్పు లిమిట్లో ఉంది, టేస్ట్ బాగానే ఉందంట. నాకెందుకో నోరు చెడిపోయి తినాలనిపించట్లేదు అన్నట్టు అనిపించేసింది. నాకు ఆ రోజు మటన్ కర్రీ తిన్న టేస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. దాంట్లో మ్యాక్సిమం నాకు ఒక 2% కూడా టేస్ట్ రాలా. ఇది ఎగ్ కర్రీ నేను లంచ్లోకి ప్రిపేర్ చేసింది. నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.